హలో ఫ్రెండ్స్, టెక్పీడియా ఛానల్ కి స్వాగతం. టెలికాం కంపెనీస్ అన్ని కూడా ఒక్కొక్కటిగా ఒక్కో మెట్టు దిగుతూ వస్తూ ఉన్నాయి. కొన్ని రోజుల క్రితం ఎయిర్టెల్ ప్లాన్స్ రివైజ్ చేసింది. ఇప్పుడు వోడాఫోన్ వాళ్ళ యూజర్స్ కోసం కొత్త ప్లాన్స్ తీసుకొచ్చింది. ఈ ప్లాన్స్ వివరాలు మనం తెలుసుకుందాం. ఈ ప్లాన్స్ ఎంతో కొంత పర్వాలేదు అనిపిస్తుంది. దానికి సంబంధించిన వివరాలు చూసిన తర్వాత ఈ ప్లాన్స్ మీకు ఉపయోగపడతాయి అనుకుంటున్నారో ఉపయోగపడలేదు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇక వోడాఫోన్ యూజర్స్ అందరికీ ఈ ప్లాన్స్ గురించి తెలిసేలా తప్పకుండా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఈ రోజు టాపిక్ లోకి వెళ్లే ముందు మరో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఫిబ్రవరి 1 నుంచి DTH కి సంబంధించిన కొత్త రూల్స్ ఆల్రెడీ అప్లై అవుతూ ఉన్నాయి. అయితే కొత్త రూల్స్ అప్లై అయ్యాయి కదా, పెయిడ్ ఛానల్స్ ఆగిపోయాయి కదా అని మీరు ఇమీడియట్ గా రీఛార్జ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని రోజుల పాటు మనం టీవీ చూడకపోయినట్టయితే చచ్చిపోం. అందరూ కూడా నెల 2 నెలల పాటు రీఛార్జ్ చేసుకోకుండా ఉన్నట్టయితే ఛానల్ ప్రైసెస్ ఆటోమేటిక్ గా బ్రాడ్కాస్టర్స్ తగ్గించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అయితే మాత్రం ఛానల్ ప్రైసెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. మీరు ఒక్కో ఛానల్ ₹4 ₹5 అనుకుంటున్నారేమో. మీకు కావలసిన ఛానల్స్ అన్ని ఎంచుకున్న తర్వాత ట్యాక్సెస్ తో కలిపి మీరు చూడండి, 400, 500, 600 ఈ విధంగా మనకి ఛార్జెస్ పడిపోతూ ఉన్నాయి. నెలకి అంత అమౌంట్ అయితే ఉన్న వాళ్ళకు ఓకే, లేని వాళ్ళకైతే మాత్రం చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరూ కూడా నెల 2 నెలలు 3 నెలలు వెయిట్ చేయండి. వెయిట్ చేస్తే ప్రైసెస్ ఎంతో కొంత తగ్గించే అవకాశం కూడా ఉంటుంది. కంగారు పడి అందరూ రీఛార్జ్ చేసుకున్నట్టయితే మీతో పాటు రీఛార్జ్ చేసుకోకుండా వెయిట్ చేస్తున్న వాళ్ళు కూడా లాస్ అవుతారు. సో దయచేసి అందరూ కూడా కొంచెం ఓపికగా ఉన్నట్టయితే ఆటోమేటిక్గా ప్రైసెస్ తగ్గే అవకాశం ఉంటుంది. టెలికాం ఆపరేటర్స్ విషయంలో కూడా ఇదే జరిగింది. అందరూ కూడా రీఛార్జ్ చేసుకోవడం మానేసరికి ఈ విధంగా ప్లాన్స్ రివైజ్ చేయడం, కొత్త ప్లాన్స్ రావడం జరుగుతుంది. సో DTHకి సంబంధించి కూడా ఇదే జరగచ్చు. అందువల్ల అందరూ కూడా కొంచెం ఓపిక పట్టండి. ఇక వోడాఫోన్కి సంబంధించిన కొత్త ప్లాన్స్కి వచ్చేసరికి స్క్రీన్ పై చూస్తున్నారు కదా, మీకు వోడాఫోన్ బ్రింగ్స్ బ్యాక్ 50 ప్రీపెయిడ్ టాక్ టైమ్ రీఛార్జ్ విత్ క్యారీ ఫార్వర్డ్ ఫెసిలిటీ అని చెప్తున్నారు. ఇది కాకుండా మరో 2 ప్లాన్స్ కూడా వచ్చాయి. కానీ దీన్ని హైలైట్ చేయడానికి కారణం ఏంటంటే, ఇందులో మనకి క్యారీ ఫార్వర్డ్ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట. అందువల్ల ఈ ప్లాన్ చాలా బాగుంది. వివరాలు కూడా చూద్దాం. ఇక్కడ మీరు స్క్రీన్ పై చూస్తున్నారు కదా, telecomtalk.info అనే వెబ్సైట్ ఓపెన్ అయి కనిపిస్తుంది. టెలికాం రంగానికి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ అయినా ఫస్ట్ ఇక్కడే వస్తాయి. మీరు కావాలనుకుంటే ఈ వెబ్సైట్ను ఫాలో అవ్వచ్చు. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఇక కిందకు వెళ్ళినట్టయితే ఈ ₹50 ప్లాన్ ఉంది కదా, దీనికి సంబంధించిన వివరాలు ఇవ్వడం జరిగింది. మనం ₹50తో రీఛార్జ్ చేసుకున్నట్టయితే మనకి 28 రోజులు వ్యాలిడిటీ వస్తుంది. అంతేకాకుండా ₹39.37 టాక్ టైం కూడా వస్తుందన్నమాట. అయితే ఇంతకుముందు చెప్పినట్టు మీరు ఈ ₹39 28 రోజుల్లో ఉపయోగించుకోలేనట్టయితే ఎంత అయితే బ్యాలెన్స్ ఉంటుందో అంత బ్యాలెన్స్ కూడా నెక్స్ట్ రీఛార్జ్కి క్యారీ ఫార్వర్డ్ అయిపోతుందన్నమాట. అయితే మరో 2 ప్లాన్స్ కూడా వచ్చాయి అనుకుంటున్నాం కదా, ₹500 ప్లాన్ ఇంకా ₹100 ప్లాన్స్ కూడా రావడం జరిగింది. ఈ 2 కూడా పర్వాలేదు. దానికి కారణం ఏంటంటే, మీరు ₹100తో రీఛార్జ్ చేయించుకుంటే మీకు ₹100 కూడా ఫుల్ టాక్ టైం వచ్చేస్తుంది. అంతేకాదు మీకు 28 రోజులు వ్యాలిడిటీ వస్తుందన్నమాట. చూసారు కదా, ₹100తో చేసుకుంటే ఫుల్ టాక్ టైం 100, అలాగే 28 రోజులు వ్యాలిడిటీ వస్తుంది. ఇది కాకుండా ₹500 రీఛార్జ్ కూడా వచ్చింది. ఇది కూడా సేమ్, మనకి ఫుల్ టాక్ టైమే వస్తుంది. కాకపోతే ఇక్కడ వ్యాలిడిటీ పెరుగుతుంది, 84 రోజులు వ్యాలిడిటీ వస్తుందన్నమాట. ఈ విధంగా ₹50, ₹100, ₹500 ప్లాన్స్ వచ్చాయి. ఇవి కాకుండా మరో 3 ప్లాన్స్ కూడా వచ్చాయి. ₹10 ప్లాన్, ₹1000 ఇంకా ₹5000 ప్లాన్. వీటి వల్ల పెద్దగా ఉపయోగం అయితే నాకు అనిపించలేదు. మీరు కావాలనుకుంటే ఈ పేజ్ ఓపెన్ చేసి మొత్తం వివరాలన్నీ కూడా తెలుసుకోవచ్చు. ఎనీవే ₹50 ప్లాన్ అయితే బాగానే ఉంది. ఈ ప్లాన్స్ గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. వోడాఫోన్ యూజర్స్ అందరికీ ఈ విషయం తెలిసేలా తప్పకుండా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ వచ్చే అప్డేట్స్ అని మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.